నెల్లూరులో మాజీ మంత్రి నారాయణకు జనసేన సవాల్గా మారిందా? నారాయణ జనసేనను కలుపుకొని పోవడం లేదా? నారాయణ సోలోగా వెళ్లడంపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? జనసేన నేతలు రేపటి ఎన్నికల్లో నారాయణకు షాక్ ఇచ్చే అవకాశం ఉందా? వాచ్ దిస్ R24 స్పెషల్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జెండా అంటూ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. ఇకపై వరుసగా ఉమ్మడి సభలుంటాయని చెబుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చానని కూడా తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య సఖ్యత ఉండడం లేదన్నది వాస్తవం. ఈ క్రమంలో ప్రధానంగా నెల్లూరు పేరు తెరపైకొస్తోంది. రాష్ట్రంలో టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరినప్పటికీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాత్రం ఆ రెండు పార్టీల కలయికకు టీడీపీ నేతలు ససేమిరా అంటున్నారని సమాచారం. రాబోయే ఎలక్షన్స్ లో జన సైనికులతో కలిసి ప్రయాణించడానికి టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ ఇష్టపడడం లేదని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రచారానికి వెళ్తున్నప్పుడు టీడీపీ జెండాలతో మాత్రమే వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన చెబుతున్న మాటలు, చేస్తున్న చేష్టలు అన్నీ ఏకపక్షంగానే ఉంటున్నాయని, జన సైనికులను కలుపుకుపోయే విషయంలో మాజీ మంత్రి నారాయణ ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. వాస్తవానికి పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ సీటు తమకే కావాలని జన సైనికులు బలంగా కోరినట్టు చెబుతుంటారు. ఇందులో భాగంగా టీడీపీతో పొత్తు కుదిరితే నెల్లూరు సిటీ సీటు తమకే వస్తుందని జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి ఎంతగానో ఆశపడినట్టు చెబుతారు. అయితే అందుకు చంద్రబాబు ఏ మాత్రం అంగీకరించలేదని, నారాయణను కాదని ఆ సీటు జనసేనకి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని అంటారు. ఇలా నెల్లూరు సిటీ సీటు తమకు దక్కలేదనే బాధలో ఉన్న జన సైనికులను నారాయణ దూరం పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. నారాయణ తమను కలుపుకుపోవడం లేదని, కార్యక్రమాలకు పిలవడం లేదని, జనసేన నేతలకు సముచిత స్థానం ఇవ్వడం లేదని, తాను టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అనే విషయం మరచిపోతున్నారని జన సైనికులు వాపోతున్నారు. దీంతో నారాయణ తీరుపై జన సైనికులు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా నారాయణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జన సైనికులు పోలింగ్ రోజు సహకరిస్తారా, లేక నారాయణకు వ్యతిరేకంగా పావులు కదుపుతారా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.